బగారా రైస్ కోసం ఈ గ్లాస్తో 5 గ్లాసుల రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకోవాలి. బగారా కోసం ఆనియన్, గ్రీన్ చిల్లీ, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, టమాటా వీటిని కట్ చేసుకోవాలి. ఆనియన్స్ తక్కువ రైస్లోకి అయితేనే వేసుకోవాలండి, ఎక్కువ రైస్లో అయితే వేసుకోకూడదు. ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఈ మసాలాలు ఇలాచి, చెక్క, తర్వాత ముందుగా క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగాక టమాటా వేసుకోవాలి. 5 గ్లాసుల రైస్కి వేగాక టమాటా వేసుకోవాలి. వాటరు ఈ గ్లాస్తో 5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇదే గ్లాస్తో పాత బియ్యం అయితే డబుల్ 10 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఒక స్పూన్ ధనియా పౌడర్ ఇందులోనే వేసుకోండి, ఫ్రై అయ్యేటప్పుడే బాగుంటుంది. ఫ్రై అయ్యాక సరిపడా సాల్ట్, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు ఇవి మరిగే వరకు వెయిట్ చేయాలి. మరిగాక రైస్ వేసుకోవాలి. చూడండి వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు తీసుకున్నాం కాబట్టి రైస్ వాటర్ లేకుండా వంపేసుకోవాలి. ఈ రైస్ని ఇలా వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్లో రైస్ ఉడికిపోతుందండి. 10 మినిట్స్ తర్వాత చూడండి రైస్ ఎంత బాగా పొల్లుగా అయ్యిందో. బగారా రైస్ రెడీ.